యేసే నామానికి నిరంతర స్తుతి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఏర్పరచిన వాక్య భాగాన్ని ఈసారి మనం చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథం, అపోస్తల కార్యము 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 16వ అధ్యాయము 25వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ప్రభు వాక్యాన్ని దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఆరాధన చేస్తున్నారు, ఏ పరిస్థితుల నుండి ఆరాధన చేస్తున్నారు, అలా ఆరాధన చేసినప్పుడు ఎలాంటి కార్యాలు అక్కడ జరిగాయో చాలా మనం చూడబోతున్నామండి. మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండని, ఖైదీలు వినుచుండని. పౌలు సీల వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు. మరి ప్రభు యొక్క సువార్తను ప్రకటించేవారు, ప్రభు ఇచ్చిన బాధ్యతను మోసేవారు. మరి ఎక్కడి నుంచి వీళ్ళు ఆరాధన చేస్తున్నారంటే, ఎక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే, వాళ్ళు చెరసాలలో ఉండి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెరసాల ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. చెరసాల మన ఇల్లులాగా ఉండదు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఉంటుంది. కనీసం మనలాగా అక్కడ ఈ దినాలు కరెంట్ కూడా అక్కడ ఉండదు. ఆ దినాలు దివిటీలు లేదా చిన్న చిన్న దీపాలు వెలిగించేవాళ్ళు. కట్టిక చీకటి, భయంకరమైన వాసన. ఇంకా ఏముంటాయి, కూర్చునేదానికి సరైన స్థలం అక్కడ ఉండదు, వెలుగు ఉండదు, సరైన ఆహారం వాళ్ళకి పెట్టరు. ఇంకా అక్కడ భయంకరమైన దోమలు ఉండొచ్చు, పురుగులు పచ్చగా ఉండొచ్చు. మొత్తానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మనం ఉన్నారండి. పౌరులు ఉన్నారు. ఇంకా పై వచనం చూస్తే చూడండి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించది. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. 23-24 వచనాలు చూసాం. ఇప్పుడు ఆ పౌలు సీలక పరిస్థితి ఆ చెరసాలలో ఎలా ఉందంటే, చెరసాలలోకి రావడానికి ముందే చాలా దెబ్బలు కొట్టారంట. వాళ్ళని చాలా దెబ్బలు తిన్నారు. వాళ్ళు దెబ్బ తినేశారు, ఒళ్ళంతా మోహం అయిపోయింది. తర్వాత చెరసాల నాయకునికి అప్పగించారు. అతను ఏం చేశారంటే, లోపటి చెరసాలలో వారిని వేశారు. బయట చెరసాల కాదు, లోపల చెరసాల. లోపల చెరసాలలో ఇంకా దారుణంగా ఉంటుందేమో, చాలా దారుణంగా ఉంటుందేమో. మామూలుగా ఇక్కడ మన చర్చిలో ఉన్నప్పుడు ఈ ఎండాకాలం వచ్చినప్పుడు అనుకోండి, చాలా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గాలాడదు, ఏది చెగ. అందుకని చాలా మంది ఎక్కడ కూర్చుంటారంటే ఆల్మోస్ట్ వెనక భాగంలో కూర్చొని ట్రై చేస్తారు. అక్కడి నుంచి కాస్త గాలి వస్తుందని. ఇటు ముందుకు వచ్చే కొద్ది ఏమవుతుందంటే గాలాడదు. ఇంక డయాస్ మీద అయితే ఎలా అయిపోతుందంటే పరిస్థితి, ఊపిరి బిగించేసినట్టు ఉండదు. ఒకసారి పాస్ట్ వచ్చి ఈ డ్యాస్ మీద కాసేపు వర్షిప్ వెళ్ళిపోయిందంత, నువ్వు ఎక్కడ నిలబడినావు అక్కడ అంతసేపు అన్నాడు. ఏమిటి ఊపిరి ఆడాలి నాకు. అది దేవుని కృప చేత అలవాటుగా మారింది. ఆ ఎండాకాల పరిస్థితులు జస్ట్ ఇక్కడ ఉన్న రూమ్ లోనే కాస్త వెనక భాగం చేసరికి మనం తట్టుకోలేదు. అయితే లోపలి చెరసాలలో వారిని వేసినప్పుడు బయట చెరసాలలో ఉన్న వారి కన్నా లోపలి చెరసాలలో ఉన్న వారికి చాలా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు అప్పటికి చాలా తినేస్తున్నారు, చేతులు సంఖ్యలు వేసేస్తున్నారు, కాళ్ళకు బొండ బిగించున్నారు. చెక్కలతో తయారు చేసి ఉంటారంటే బొండలు అంటారు. అవి కాళ్ళకేసి బిగించేసి కాళ్ళు అటు ఇటు కదలకుండా తప్పించుకొని పోయేదానికి వీలు లేకుండా కాళ్ళకి బిగించేస్తారు. పెద్ద చెక్కలతో తయారు చేయబడిన బొండలవి. చేతులు సంఖ్యలు, బరువైన సంఖ్యలు, ఒళ్ళంతా గాయాలు.
మరి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ వాళ్ళు ఏం చేశారు? 25వ వచనం, మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేశారు? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేవి. ఆ సమయంలో దేవునికి వారు కీర్తనలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారని. ఎక్కడ? చెరసాలలో వేసిన దేవుని స్తుతించిన వారు మానలేదు. అవమానింపబడ్డారు. వాళ్ళు నలుగురు ఎదుట అవమానింపబడ్డారు, సమాజంలో అవమానింపబడ్డారు. అయితే వాళ్ళు ఏం తప్పు చేశారండి అని వాళ్ళు ఆలోచిస్తే, వాళ్ళు చెరసాలలో వేయబడ్డారు. ఓకే, అయితే వాళ్ళు చేసే నేరం ఏంటి? ఆలోచన వస్తుంది కదా. మీరు చూస్తే దేవుని సేవకులు ఏ నేరం చేయబడి చెరసాల వేయబడ్డారు? మామూలు వ్యక్తులు చెరసాల వేయబడ్డారంటే వాళ్ళు ఏదో దొంగతనమో, హత్యో, ఏదో భయంకరమైన కార్యము చేసి ఉంటారు, లేదా సమాజానికి ఏదైనా ద్రోహం చేసి ఉంటారు కాబట్టి జైల్లో వేస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా. వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుని సేవకులు, యేసుక్రీస్తు సత్య సువార్తను ప్రకటించేవాడు. మరి వీళ్ళు ఎందుకు చెరసాల వేశారు? కారణం ఏంటి ఆలోచిస్తే బైబిల్లో ఉంటుందండి. ఇదే అధ్యాయం 16 నుంచి మనం చూసుకుంటూ వస్తే, నేను చెప్తాను, మీరు వినండి. మొత్తం మనం చదవలేం కదా, తర్వాత మీరు చదువుకోండి. 16 నుంచి మరి 22 దాకా చదివితే ఉన్న విషయం ఏంటో తెలుసు. అక్కడ మరొక ప్రాంతానికి వచ్చారు. అనేక ప్రాంతాల్లో యేసుక్రీస్తు సత్య సువార్తను ప్రకటిస్తున్న వీళ్ళు అలాగే మరొక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళు ప్రకటించడానికి మొదలు పెట్టారు. యేసు ప్రభు నిజ దేవుడు, రక్షకుడు, ఆయన నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, సమస్త పాపాలను బట్టి మనం శపింపబడినాం, ఆ శాపము నుంచి, నరకము నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయనలో మీరు నమ్మకం ఉంచితే రక్షణ పొందుతారు, పాప విముక్తి కలుగుతుంది, రక్షింపబడతారు అనేటువంటి రక్షణ మార్గాన్ని ప్రజలకి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారు వెళ్ళిన ప్రాంతంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక అమ్మాయికి దెయ్యం పట్టుకో ఉంది. పుతోను అనబడే దెయ్యం పట్టుకో ఉందంట. ఆ దెయ్యం పట్టుకున్న అమ్మాయి ఏం చేస్తుందంటే సోది చెప్తా. సోది చెప్పేవాళ్ళు వాళ్ళు దెయ్యం చేత నింపబడి ఉంటారన్న వాస్తవాన్ని మొదట దేవుని ప్రజలు నమ్మాలి, గ్రహించాలి. ఎందుకంటే ఈనాడు దేవుని ప్రజలు కూడా అక్కడక్కడ సోది చెప్పించుకోవడం అన్నది భయంకరమైన పరిస్థితి అండి, భయంకరమైన పరిస్థితి. నిజ దేవుని నమ్ముకొని కూడా, సృష్టికర్త అయిన దేవుని నమ్ముకొని కూడా కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా? సోదరికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? ప్రశ్నలు చెప్పించుకోవడానికి వెళ్తారు, దండలు వేయించుకుంటారు, తాయకులు కట్టించుకుంటారు, యంత్రాలు తెచ్చుకుంటారు, ఇంకా అవసరంగా మాంత్రికుల దగ్గర కూడా వెళ్తారు. వెళ్ళేసి వచ్చేసి మరలా ఏ అడగండి చర్చలోకి వచ్చి ఏసయ్యా స్తోత్రం 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 చెప్పడం పడుతుంటారు. ఎవరికి తెలియదు అన్నట్టుగా. అదేమంటే మా పరిస్థితులు బాగలేదు, మా పక్కింటి అక్క చెప్పింది, నేను వెళ్ళాను, పలానా అన్న చెప్పాడు, మేము పడుతున్న బాధలు చూసి పలానా అన్న చెప్పాడు, అక్కడికి వెళ్ళి మేము అలా చేశాము, దేవుడికి అన్నీ తెలుసు, ఆయన క్షమించుగాక. క్షమించడు, ఎత్తి నరకం వేస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు తెలియక చేసి ఉండొచ్చు, దానికి క్షమాపణ ఉంది. తెలిసి నువ్వు మరలా చేస్తే క్షమించుకుంటూ పోడాల పని. ఇలాంటి పనులు ఈనాటికి దేవుని ప్రజలు చేస్తే అవమానకరం అంటారు. అవమానకరం, ఎంత అవమానం! అలాంటి బతుకు ఎందుకండి? ఎందుకు అలాంటి జీవితాలు? సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని, దేవునికి అసాధ్యం ఏమీ లేదని తెలుసు, నీకు తెలుసు, దేవుడు సమస్తానికి మూలం అని తెలుసు, ఆయన ద్వారా సమస్తం జరుగుతుందని తెలుసు, ఆయన లేకపోతే ఏమీ జరగదని తెలుసు, ఆయన నిమిత్త శక్తి ఉంటే దేనికి ఎవరికి లేదని తెలుసు. ఇన్ని తెలిసిన నీవు తెలియక కాదు, ఎన్ని నీకు తెలుసు. ఆయన సృష్టికర్త అయిన దేవుడని, సర్వశక్తిమంతుడని, ఆయనకి మించింది ఏమీ లేదని తెలిసి నన్ను ఆశ్రయించావంటే ఎలా దేవుని పెట్టవద్దాం? సేవకుని తెలియకపోవచ్చు, తోటి విశ్వాసికి తెలియకపోవచ్చు, నువ్వు చేసింది దేవుడు చూస్తూ ఉన్నాడు అన్న విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? చాలా చోట ఇలాంటి పనులు చేసి వాళ్ళు చెప్పారు చేశాం, వీళ్ళు చెప్పారు చేశాం. అందుకే
అంటుంటారు కొంతమంది మామూలుగా, నేను అనే మాట కాదు కానీ, ఎరవాడు గడ్డి తినబడి నువ్వు తింటావా అంటున్నా మన పిల్లలు అంటాం. వాడు తీసుకెళ్ళాడు మమ్మీ అంటుంటారు వీళ్ళు, సార్ చెప్తారు. వాడు గడ్డి తినబడి నువ్వు తింటావురా పనికి మాలోడా అంటారు కదా పిల్లలు. మరి ఇలా చేసేవాళ్ళని ఏమన్నారు? ఇలాంటి విశ్వాసం ఏమన్నారు? ఏమన్నారు? మన పిల్లల్ని మనం బలి అరుస్తామే, కోపడతామే. ఇలాంటి పనులు చేసే దరిద్రపు క్రైస్తవులు నేటికి ఉన్నారండి. వాళ్ళు పరలోకానికి వెళ్తారు నమ్మకం నాకైతే లేదు. వాళ్ళు ఎంత సిన్సియర్గా చర్చకు వచ్చినా నాకైతే నమ్మకం అలాంటి వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోతే మాత్రం అనమాట. సేవకులు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. అన్నిటికీ ఓకే అని అసలు చేసుకొని చేసేయండి, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోండి, వీళ్ళకి ఒకటి ఉపవాసం ఉండండి, ప్రభు క్షమించేస్తాడు, మళ్ళా బలంలో చేసిన పనే లేదు. కాబట్టి జాగ్రత్త ప్రియమైన వల్ల మన సంఘములో వచ్చే దేవుని బిడ్డలు లాంటి జరుగులు ఒకవేళ దారుణమైన పరిస్థితులు పడిపోయి ప్రాణమే పోయే పరిస్థితి వచ్చినా సరే వాటిని మనం ఆశ్రయించకూడదు. బ్రతికిస్తే ఆ యేసే బ్రతికిస్తాడు, తీసుకుంటే ఆయన రాజ్యానికి వెళ్ళిపోతానని బలమైనటువంటి తీర్మానం కలిగిన, క్రోషం కలిగిన జీవితాన్ని మనకు ఉండాలండి. సైతాన్ని బతికిస్తానంటే బతుకుతావు నువ్వు. వాడు బతికించే శక్తి వాడికి ఉందా? దేవుడు ఒకవేళ బతికించలేదు అనుకోండి, సైతాన్ని బతికించే శక్తి ఉందా? దేవుడే బ్రతికించలేనప్పుడు సైతాన్ని బ్రతికించే శక్తి ఎక్కడ ఉంది? దేవుడే నుంచి ఒకటి ఎదిరేసానుకోండి, సైతాన్ని వచ్చి కాపాడతాడు. ఒక ఊరికి ఉదాహరణ అనుకుందాం, ఊరికి అనుకుందాం. ఒకవేళ ఒక వ్యక్తిని దేవుడు తీసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి, ఊరికి అనుకుందాం మాట వరుసని చివరి దశలో వచ్చేసాడు. ఆ సమయంలో కూడా తన రక్షణ కాపాడుకొని దేవుని దగ్గర చేరుకోవాలి. ఆ చివరి క్షణంలో ఏదో ఆశ్రయించి రక్షణ కోల్పోయి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి భయంకరమైనటువంటి విశ్వాసులు అన్యులతో కలిసిపోయి అన్యులు చెప్పిందంతా చేస్తారు. మంటలు ఎంచుకునే వాళ్ళు, మంత్రాలు చేర్చుకునే సేవ విశ్వాసులు. ఎవరో ఒక పత్రిక పెళ్లిళ్ళు జరిగితే చూడాలండి, ఎంత మంచివి క్రైస్తవులు అక్కడ అర్థం అయిపోతుంది. పెళ్లి పత్రిక తెచ్చిస్తే చాలా మంది పత్రికల్లో ఏముంటో తెలుసా, లోపల పైన చుట్టూ పసుపు పెట్టేస్తున్నారు, లోపల అక్షంతలు వేసి పత్రిక ఇస్తున్నారు దేవుని బిడ్డలు. మళ్ళీ పైన ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. ఏంది లోపల అక్షంతలా? ఆయన పసుపు వేయడమా? ఇది ఏంటి అంటే పసుపు శుభసూచకం కదా. ఎవరు చెప్పారు? ఏ భాష చెప్పాడు? ఏ బైబిల్లో రాయబడింది? హిబ్రూ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? తెలుగు బైబిల్ ఉందా? అది కాదండి. జనరల్ గా పసుపు శుభసూచకం అంటారు కదా. మరి పసుపుని కూరలో వాడుకుంటున్నాం కదా అని చెప్పి వివరణ. పసుపు ఎవరు గాయమైతే యాంటీబయాటిక్ లా పూస్తాం కదా. నిజమే, పసుపు కూరలో వాడతాం, తింటాం. ఇంకా దెబ్బ తగిలితే పసుపు పెట్టుకోవచ్చు యాంటీబయాటిక్ లాగా. నిజమే, మంచిదే. అలాగని అన్నిలో ఆచారం లాగా చేయమని లేదు కదా. సరే ఒక మాట చెప్తాను, అలా చెప్పిన వాళ్ళకి నేను చెప్పి ఒక రీజన్ చెప్తాను. మట్టితో కొండలు చేస్తారు. ఓకే, ఆ కొండలు మన ఇంట్లో వాడుకుంటాం. మట్టితో ఇటుకలు తయారు చేస్తారు. ఆ ఇటుకలతో బిల్డింగ్ కట్టుకుంటాం. అదో మట్టితో ఒక విగ్రహం చేస్తాం, ఇంట్లో పెట్టుకుంటావా? ఒక విగ్రహం చేసి పెడతాం, ఇంట్లో పెట్టుకుంటాం. అదే మట్టితో చూసారా మారిపోతుంది కదండి. తిక్క మాట్లాడుతూ ఉండకూడదు. దేవుడు వెలిగిరిపబడ్డు. నువ్వు పెద్ద జ్ఞానం అనుకోబాక. ఈరోజు క్రైస్తవులు అంత పెద్ద జ్ఞానం, దేవునికి బోధ చేసే జ్ఞానం అనుకుంటున్నారు. చెప్పండి, అదే మట్టితో చేసి ఇస్తా, ఇంట్లో పెట్టుకుంటానా? విగ్రహాలు కూడా మట్టితో ఆల్మోస్ట్ చాలా వరకు విగ్రహాలు మట్టితో తయారు చేయబడతాయి. ఇంట్లో పెట్టుకుంటారా? సిమెంట్ కూడా చేస్తున్నారు విగ్రహాలు, ఇంట్లో పెట్టుకుంటారా? అమ్మా అదే అది మట్టే కదా. ఈ గోడలో ఇటుకరాళ్ళు మట్టే, ఇంట్లో ఉన్న కొండ మట్టే, ఇంకా రకరకాల మట్టి పాత్రలు ఇంట్లో ఉన్నాయి. అదే మట్టితో ఎందుకు పెట్టుకోందే, అది వేరు. ఇంకో మాట చెప్తా, తీవ్రంగా ఉన్నదేమో. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. అసలు అవసరం లేదు, ఎందుకు వెళ్ళిపోతాను నేను అంటే ఇది ఒక ఇబ్బంది కలిగించే పరిస్థితి క్రైస్తవులు చెప్తున్నాను.
అన్నిటికీ సమాధానంగా మాట్లాడిస్తుంటారు. భార్యకి గ్యాస్ట్రిక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాను అనుకోండి. డాక్టర్ గారు ఏం బాగా కడుపులో వస్తారు. డాక్టర్ గారు ఏం చేస్తారు? టేబుల్ మీద పడుకోబెట్టి ఏం చేస్తాడు? నొక్కుతాడు కదా, పొట్ట నొక్కుతాడు కదా, చెస్ట్ కింద నొక్కుతాడు కదా, ఎంత నొక్కి నొక్కి చూస్తారు కదా. డాక్టర్ మొబ్బడే కదా, పక్కన భర్తన మనం ఏమి మనం, ఎందుకంటే అది వైద్యం. అదే భార్య బయట తీసుకొచ్చి ఎవడన్నా ఆ టచ్ చేసి ఏం చేస్తాం? ఎక్కించుకోవడం. ఎందుకని అక్కడ డాక్టర్ ఎందుకు కొట్టలేదు? పొట్టంతా నొక్కాడు కదా భార్యని. అది వేరు, ఇది వేరు. కాబట్టి పసుపు సుమసూచనము అన్నింటిలో వాడుతున్నాము, పూసుకుంటాము, అక్షతలు కలుపుతాము, పత్రికలు వేస్తామంటే కుదరదు. కొడతాడు అని పెడతాడు దేవుడు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళ, ఎంత చెప్పిన ఇదే దరిద్రపు పనులు చేస్తున్నారని క్రైస్తవం చూసి తట్టుకోలేకపోతున్నాం. దేవతలో ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. ఏం తెలుసుకున్నారు ఈ క్రైస్తవులు? దానికి సహకరించే సేవకుని నిజమైన సేవకులుగా వాళ్ళు ఇలాంటి సేవలు కావాలంటే మాకు అన్ని చేయాలి. నేను చెప్పిందంతా చేయాలి. నేను చెప్పిందంతా చేసే సేవకుడే మంచి సేవకుడు. వాడికి విరుద్ధంగా చెప్తే ఈ పాస్టర్ ఆయన దూరంగా పెట్టండి కాస్త, ఆయన వచ్చినంత అంతా గందరగోళం అయిపోతుంది, అది వద్దు, ఇది వద్దు, ఇది చేయకూడదు అన్ని అంటాడు. ఆయన దూరంగా, ఆయన రాకపోతే ఇంకా మంచిది, మనకు అనుకూలంగా ఉన్న సేవకులు పెట్టుకున్నాము, ఆయన మనంతా కలిసి నరకంలో పడదాం, కట్టకట్టుకుని గంపుదాం. మరి నరకం వద్దు కదా. దేవుడు ఒప్పుకోవడాన్ని ఒప్పుకోడు. జాగ్రత్త. దేవునికి జ్ఞానం చెప్పే అంత పరిశుద్ధం మనం రాకూడదు. అనంత జ్ఞాని అయినా ఓకే. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆ దయ్యం పట్టిన చేత సోది చెప్పించుకుంటా లాభాలు సంపాదిస్తారు కొంతమంది. వీళ్ళు వస్తున్నారు అక్కడికి, పౌరు శిలలు వస్తుంటే అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ దయ్యం పట్టిన అమ్మాయి, వీళ్ళు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం తెలియజేయడానికి వచ్చారు అని కేకలేస్తా ఉందంట. చాలా రోజులాగే చేస్తా ఉంది. పౌలుకు బాధ కలిగింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అమ్మాయి ఏం తప్పు చెప్పింది? సర్వోన్నతులైన దేవుని సేవకులు, అది నిజమే కదా. తర్వాత వీళ్ళు మీకు రక్షణ మార్గం తెలియజేయడానికి వచ్చారు అని చెప్తుంది అదే పట్టిన అమ్మాయి. అది నిజమే కదా. మరి పౌలుకి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే అలా కేకలు వేస్తూ వీళ్ళు చెప్పనివ్వట్లేదు. అక్కడ దెయ్యం వల్ల తెలివిగా నటిస్తుంది. మనం ఇక్కడ చూసి అనుకుంటాం, దేవుడు సేవకులు ఉంది, నిజమే కదా, తప్పే ఉంది దాంట్లో, రక్షణ మార్గం చెప్పడానికి వచ్చారు అని చెప్తుంది కదా, తప్పేంది అనుకుంటారేమో. అక్కడ మనిషి ఏం చేస్తుంటే అయ్యే చెప్తూ రిపీట్ చేసి కేకలేస్తా ఉంటే ఏం చెప్పాలి? ఆయన సువార్త ఎక్కడ చెప్పాలంటే, సువార్త ఎలా చెప్పాలి? వీళ్ళు సువార్త చెప్తే కదా ప్రజలు వినేది, రక్షింపబడేది. ఆ సువార్త చెప్పలేకుండా ఇలా కేకలేస్తా ఉంది. కొన్నిసార్లు మనకి కరెక్ట్గా చెప్పినట్టే ఉంటుంది, కానీ ఆ కరెక్ట్గా చెప్పి మన సమస్యలు దింపేవాడు కూడా ఉంటారు. విషయం కరెక్ట్గా ఉన్నట్టే ఉంటుంది, కరెక్ట్ విషయం ఉన్నట్టే ఉంటుంది, కానీ మన సమస్య గురి చేస్తాడు అపవాదైన సైతాన్. జాగ్రత్తగా ఉండాలా. ఇది కరెక్టే కదా, ఇది కరెక్ట్. కొన్ని బోధనలు అలాగే ఉంటుంది కదండి. ఇలాంటి బోధ ఉన్నది. ఈ దెయ్యం పట్టుకుని అమ్మాయి చెప్పింది బోధ, వీళ్ళు సర్వోన్నత దేవుని దాసులు, వీళ్ళకి రక్షణ మార్గం ప్రకటించడానికి వచ్చారు అని కరెక్ట్గా చెప్పినట్టే చెప్పి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది సేవకుల్ని. అసలు విషయాన్ని చెప్పాలి ఇక్కడ. అలాగే సైతాన్ని పట్టిన బోధకులు కూడా దేవుని వాక్యం చెప్పినట్టే ఉంటది, రెఫరెన్స్ చెప్పినట్టే ఉంటది, కరెక్ట్గా చెప్పినట్టే ఉంటది. అంతా కూడా మెల్లగా మిమ్మల్ని త్రోవ తప్పించేస్తాం, మెల్లగా త్రోవ తప్పించేస్తాం. అయిపోతుంది. నెమ్మది కొద్ది రోజులు నువ్వు రక్షణే కోల్పోతావు. స్లో పాయిజన్ అంటే ఒక్కసారి చచ్చిపోరండి. స్లోగా రోజు కొంత కృషించి చచ్చిపోరు. ఇటువంటి బోధలు ఎక్కువైపోయింది. ఇటువంటి బోధలు ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు, సంతోషపడుతున్నారు. అదే కావాలంటారు ప్రజలు కూడా. ఆ పక్కన పెట్టేస్తే ఓకే. ఇప్పుడు ఏం చేశారు? ఆ పౌరుషులు అమ్మాయిలో ఉన్న దురాత్మను గద్దించారు. ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయింది. అమ్మాయి ద్వారా లాభం పొందుకుంటున్నారే, సోది చెప్పించి లాభం పొందుతున్న యజమానులకి బాధ అయిపోయింది. అయ్యో, ఇంతకాలం మేము బతికేస్తున్నాం అమ్మాయిని పెట్టుకొని, మేము ఈ రోజు వీళ్ళు ఈ సోది చెప్పి
వీళ్ళు యేసునామములో గద్దించి ఇక సోది చెప్పనీయకుండా అదేని వెళ్ళగొట్టేశారు. వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళను శిక్షించాలి, ప్రకటించుకోవాలని చెప్పి ఏం చేశారంటే అధికారులు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఇవన్నీ చెప్పలేదు. ఏం చెప్పలేదు? జరిగిన సంగతి నిజం వాస్తవాన్ని చెప్పలేదు. కానీ ఏం చెప్పారంటే వీళ్ళు యూదులుగా ఉన్నారు, వీళ్ళు యూదులు, మన రోమిలైన మనము చేయకూడని పనుల గురించి మన ప్రాంతాల్లో మన ప్రజల్లో బోధిస్తూ ప్రకటిస్తూ గలిబిలి చేస్తున్నారండి. వీళ్ళు శిక్షించండి. జరిగిన సంఘటన వేరే, ఇక్కడ వీళ్ళు చెప్పేది వేరే. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళను శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళ లాభం పోయింది కదా, శిక్షించాలి. డైరెక్ట్ గా అదే విషయం చెప్తే అక్కడ చెల్లుబాటు కాకపోవచ్చు, ఇంకొక విషయం చెప్పి వేరే రకంగా చెప్పించి వాళ్ళు శిక్ష పడేటట్టు చేయాలనేసి ప్రయత్నం చేశారు. ప్రజలందరూ విన్నారు. ప్రజలందరూ ఎదుటనే అధికారుల దగ్గర తీసుకొచ్చారు, న్యాయాధిపతుల దగ్గర తీసుకొచ్చారు. ఆ న్యాయాధిపతులు చెప్పారు వాళ్ళని బట్టలు ఇప్పి కొట్టండి, బాగా కొట్టండి వాళ్ళని. అలాగే చేశారండి. పౌలుసిన బట్టలు ఇప్పదీసి బాగా కొట్టేసి వదిలేశారా? తెరసాలను వేశారు, చేతులు సంఖ్యలు వేశారు, కాళ్ళకు బట్టలు బిగించారు. అంత అవమానింపబడి శారీరకంగా మానసికంగా కృంగిపోయారు. శరీరం అంతా నలిగిపోయింది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ మధ్యరాత్రి వేళ చెరసాల్లో పౌలు శీలలు కలిసి దేవుడికి ప్రార్థించు కీర్తనలు పాడారండి. హల్లెలూయా. దేవుని స్తుతించే హృదయము ఉంటే, దేవుని స్తుతించే హృదయం అనుకుంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుని స్తుతించగలడానికి ఇది బలమైనటువంటి ఆధారము. గొప్ప విషయం అండి. చిన్న చిన్న విషయాలకే కదా మనం దేవుని ఎంతగానో మరి ఆయన మీద విసుక్కుంటాం. నేను అనుకుంటే చేయలేదే, అది జరగలేదే, ఇది ఇలా జరగలేదే, ఎంత సనుక్కుంటామండి. చిన్న చిన్న విషయాలకి దేవుని మీద సనుక్కోవడం, బాధపడడం. నా ప్రార్థన అంతా ఏమైంది, ఇంతకాలం విషయం ప్రార్థన ఏమైంది, ఇది కాదు కదా నేను కోరుకుంది, ఇది ఎందుకు జరిగింది అని మనం అనుకుంటామండి. అంతేకాని దేవుని చిత్తం ఏంటో మాకు తెలియదు కదండి. ప్రార్థన చేసే నిజమే, ఇలా జరగాలి దేవుని చిత్తమేమో, దేవునికి స్తోత్రం అనుకునే వాళ్ళు ఎంతమంది అండి. కాదు, నేను చేసిన ప్రార్థన నాకు న్యాయం జరగాలి, నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా సున్నా తప్పిపోకుండా పొల్లు తప్పిపోకుండా అనుకున్న నేను చేసినట్టే జరగాలి. దేవుని చిత్తం, నాకు దేవుని చిత్తంతో సంబంధం లేదో నేను అనుకున్నది. ఎందుకు నేను ప్రార్థన చేశాను? నువ్వు ఏది ప్రార్థన చేసి అది చేయడానికి ఆయన దేవుడు అనుకున్నావా, దెయ్యం అనుకున్నావా? తెలుసా మీకు? నువ్వు అడిగినంతా చేసేది దెయ్యం. దాంట్లో నీతి ఉందా, న్యాయం ఉందా, వాస్తవం ఉందా, అవన్నీ సైతానికి అవసరం లేదు. నువ్వేం చేసినా, నువ్వేం అడిగినా చేస్తావు, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ దేవుడు అంటే కాదండి. నువ్వు అడిగిన దాంట్లో నీతి ఉంటే, న్యాయం ఉంటే, అది వాక్యానుసారం అయితేనే అది నెరవేర్చబడుతుంది. అది కూడా అత్యుత్తమై ఉంటేనే నెరవేర్చబడుతుంది. నువ్వు ఏది చెప్తే చేయడానికి ఆయన దేవుడు అనుకున్నావా, దెయ్యం అనుకున్నావా? దెయ్యాలు చేస్తాయి. మాంత్రికులు వెళ్ళి కూర్చొని ఏది కావాలో చేస్తారు, జరుగుతాయి. అలా మనం చచ్చిపోవాలి, అని చచ్చిపోతాడు. దేవుడు చేస్తాడు పని. మనం అనుకుందాం ఊరికనే మాట వస్తుంది. మాంత్రికులు వాళ్ళు మాంత్రికం చేసే దగ్గర వాళ్ళు ఆ దురాత్మలకి, ఆ దెయ్యాలకి వాళ్ళు చేస్తారంటే ఆ దెయ్యాలు దురాత్మలు ఏది చేస్తాయి. అక్కడ మంచి చెడు వాళ్ళు ఏమైపోతారా, వీళ్ళే ఆ ఎంత ఏముండదు. దేవుడు అంటే చేయడండి. దేవుడు అర్థం చేసుకోండి. ఆయన చిత్తానికి లోపడమే మనం చేయాల్సిన పని. ఆయన చిత్తానికి లోపడవలసిందే మనం చేసేటువంటి పని. ఆయన చిత్తానికి లోపడకపోతే మన ఆయన బిడ్డలు ఎన్నటికీ కాదు. ఆయనకు మనకు ఎటువంటి బంధం ఉండదు. ఆయన తండ్రిని పిలిచే హక్కు కూడా నీకు ఉండదు. ఆయన చిత్తానికి లోపడినప్పుడు నువ్వు ఎలా తండ్రిని పిలుస్తావు? ఎందుకు చెప్తున్నంటే వీళ్ళంత భయంకరమైన పరిస్థితులు కూడా ఏమంటే ప్రార్థన చేయలేరా? ఎంత ప్రార్థన ఉండదు తెలుసండి. వాళ్ళు మనం ఏం చేస్తున్నాం ఈ ప్రార్థన, మన మొక్కలు వాళ్ళు ఎలాంటి ప్రార్థన తెలుసా? రాత్రి కూర్చొని ఒక లేస్తారు ప్రార్థన నుంచి. అపోస్తలే కాదు, వాళ్ళ వచ్చిన విశ్వాసులు కూడా తెగగా ప్రార్థన ఉండేవాళ్ళు. వాళ్ళు ఆహారం లేకపోయినా కూడా ప్రార్థన ఉండేవాళ్ళు. మంచులు తాగి కూడా ప్రార్థన ఉంటారు. పేతులంట ప్రార్థన ఉండి ఆయన మోకాళ్ళంట ఒంటి మోకాళ్ళగా అయిపోయారు. అని బైబిల్ ఉంటాయి, కొన్ని విషయాలు సంపర్క గ్రంథాల్లో ఉంటాయి, చరిత్ర గ్రంథాలు ఉంటాయి. ఆయన మోకాళ్ళు ఎట్టయిపోయింది, ఒంటె కాళ్ళగా అయిపోయింది. అంత రాటు తిరిగిపోయింది. ఏంటంటే ఒంటె ఎప్పుడు లేయాలని కూర్చోవాలి, మోకాళ్ళు పూర్తిగా ఆలోచించి కూర్చుంటుంది, మోకాళ్ళ మీద పైకి లేస్తుంది.
అది ఎప్పుడు మోకరించి ప్రార్థించి అలాగే అందరూ కూడా అంత ప్రార్థన పరులుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి మించిన ప్రార్థన పరులు కాదే. ఏం పుట్ట ప్రార్థన చేసుకుంటూ 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ దానికి అడిగాడు దేవుని మీద. ఒక అరగంట ప్రార్థన చేసుకోవడం, లేదా ఒక రోజు ఉపవాసం ఉండడం జరిగిపోతే అడిగాడు. అందుకే ఆ దినాల్లో వాళ్ళు అందరికంటే అలాంటి అద్భుతాలు జరిగాయి. ఈ రోజు మనం ఏమన్నా కాబట్టి ఇట్లా తగలాడతాము. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఎదుగు పొదుగు లేకుండా మన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి కదా. ఓకే, ఇక్కడ మనం టాపిక్ వచ్చేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు? ఆ భయంకరమైన పరిస్థితులు కూడా ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు, అంటే ఆరాధన చేశారండి. ఆరాధన చేయడం ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. వాళ్ళ ఆరాధన చక్కటి పాటలతో, రాగాలు ఎక్కడ వచ్చాయి మనకు తెలియదు కానీ ఏడవలసిన పరిస్థితుల్లో రాగాలు తీసి పాటలు పాడుతున్నారు. నొప్పికి ఏమవుతామంటే మూలుగుతాం. అమ్మా, అయ్యో, ఎసయ్యా, అయ్యా అనాల్సిన మూలగాల్సిన పరిస్థితుల్లో, ఏడవలసిన పరిస్థితుల్లో రాగాలు తీసి దేవుని కనపరుస్తున్నారండి. హల్లెలూయా. పాటలు పాడారండి. ఆ పాటలు ఖైదీలు వినుచుంటారు అని రాయబడింది. ఆ మాట మనం మర్చిపోకూడదు. అక్కడ నుంచి కట్ చేసేసాం ఆ మాట. మనం చాలా మంది ఆ వచనం చదివినప్పుడు అయితే మధ్యరాత్రి వేళ పౌలు దేవునికి ప్రార్థించు కిందలో పాడుచుండేది. అక్కడ కట్టలేదు, కింద వింటుంది. అక్కడ ఏది ఖైదీలు వినుచుండేది అనే మాట అక్కడ వచ్చి ఆగింది వాక్యం. అక్కడ లాగుంది కదా వచనం. ఖైదీలు కూడా వింటున్నారట. ఆ చెరసాల ఆ చుట్టూ చాలా ఉన్నాయి కదా చైర్లు, మొత్తం ఖైదీలు అందరికి వినిపించేంత పెద్దగా పాటలు పాడుతున్నారండి. ఓకే, ఏం జరిగింది అయితే అక్కడ? వాళ్ళు ప్రార్థన చేశారు, పాటలు పాడుతున్నారు. ఏ అద్భుతం జరిగింది? ఆరాధన ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి, పాటల ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఏం జరిగిందో తెలుసా? 26వ వచనం చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ గొప్ప అద్భుతం జరిగిందండి. వీళ్ళు చేసే ప్రార్థన ద్వారా, వీళ్ళు చేసే ఆరాధన ద్వారా అక్కడ ఏ వాడున్న స్థలంలో ఏ అద్భుతం జరిగిందంటే మహాభూకంపం కలిగిందంట. భూకంపం వచ్చేసి చెరసాల పునాదులు, పై గోడలే కదండి, లోపల పునాదులు అదిరిపోయాయి. భూకంపం వస్తే అంతే కదండి. భూకంపం వస్తే లోపల పునాదులు సైతము అదిరిపోయాయి. తర్వాత ఏమిటంట? తలుపులన్నీ, చెరసాల తలుపులు తెరుచుకునేసాయంట. పెద్ద పెద్ద మరి తాళపొరలు వేసి బిగించుంటారు. అవి ఇక్కడ పగిలిపోయి ఓపెన్ అయిపోయింది. అందరి బంధకములు ఊడేను. ఏంటి బంధకాలు? చేతులు వేసారు కదా, సంఖ్యలు తగ్గిపోయి, కాళ్ళకు బొట్టలు ఉన్నాయి కదా, అవి ఊడిపోయి. ఎవరి ఒట్టి పౌలు సేవ మాత్రమేనా, లేకపోతే అక్కడ ఉన్న అందరి ఖైదీలకు అలా జరిగిందా? అందరి ఖైదీలకు అలాగే జరిగిపోయింది. గొప్ప అద్భుతం అండి. స్తుతి ఆరాధన గొప్ప అద్భుతాలు జరుగుతాయి. తక్కువగా అంచనా మా అప్ప ఆటలు పాడుకుంటూ అంటారులే, వాళ్ళు చప్పట్లు పడుకుంటున్నాడు, పాట అయితే వెళ్దాం. పాటలు అద్భుతాలు జరుగుతాయండి. పాట ద్వారా హృదయాలు కదిలిపోబడతాయండి. పాట వాళ్ళ జీవితాలు మార్చబడతాయండి. పాటలు విని రక్షింపబడిన వారు ఉన్నారండి. మన మధ్య ఒక ఉదాహరణ, పెదమావయ్య ఇక్కడ ఒకప్పుడు ఆయన కూడా అంగడే కదా, దేవుడు నమ్ముకోలేదు కదా. చిన్నమావయ్య పెద్దమావయ్య కలిసి మరి పని చేసుకునే దినాల్లో చిన్నమావయ్య ఇప్పుడు ఏసన్న దగ్గర పాటలు పెట్టాడు. అప్పుడు ఈ పెద్దమావయ్య దేవుడు నమ్ముకోలేదు. ఇప్పుడు ఈయన నమ్ముకున్నాడు. మొదటి చిన్నమావయ్య నమ్ముకున్నాడు కాబట్టి ఆ పని చేసే చోట ఏసన్న దగ్గర పాటలు పెట్టేవాడు. ఆ పాటలు వినంగా వింటూ ఉంటే హృదయంలో కార్యం జరిగించి రక్షణలోకి ఆ పాటలు నడిపించేస్తాయి. కొంతకాలానికి ఆయన రక్షింపబడ్డాడు. ఈరోజు ఆయన వర్షిప్ చేస్తున్నాడు. చూసారా పాటలు ఎంత శక్తి ఉందో. కాబట్టి ఇక్కడ పాటల ద్వారా అద్భుతం జరిగింది. ఈ యొక్క భౌతికమైన ఈ అద్భుతాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు. మహాభూకంపం అక్కడ కలిగింది అంటే దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్న ఖైదీల జీవితం అందరూ కూడా భూకంపము కలిగినట్లుగా వారి జీవితాలు కదిలిపోబడ్డాయి. భూకంపం అంతా కదిలిపోతుంది కదా, వారి జీవితాలు కూడా ఆ రాత్రి కదిలిపోబడింది. పునాదులు అదిరిపోయాయి, వారి గుండెలు చెదరిపోయింది. ఒక క్షణము తలుపులు తెరుచుకున్నాయి, వాళ్ళ హృదయ తలుపులు, మనసు తలుపులు తెరుచుకున్నాయి. ఖైదీల దొంగలు వారి మనసు యొక్క హృదయ తలుపులు తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడింది. అంతవరకు వాళ్ళు ఏ బంధకాలు అయితే ఉన్నారో, ఏ పాపాలు అయితే ఉన్నారో వాటి నుంచి విడుదలైపోయింది. భౌతికంగా ఒక రకమైన అద్భుతం జరుగుతుంది. అక్కడ ఉన్న వారందరి జీవితాలు కూడా ఇలాంటి కార్యాలు అదే క్షణం జరిగిపోయింది.
అదే క్షణ అర్ధరాత్రి వేళలో ఈ కార్యాలు జరిగిపోయాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళు కీర్తనలు పాటలు పాడడం ద్వారా అక్కడ అద్భుతాలు జరిగింది. రెండవదిగా చూస్తున్నాం ఏం జరిగిందంటే 27-28 వచ్చిన చూద్దాం. 27-28. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడ ఉన్నామని దగ్గరగా చెప్పాను. ఇక్కడ చూసారా రెండవ విషయం తెలుసా? ఇవన్నీ జరిగిన తర్వాత, అంటే తలుపులు తెలుసుకునేసాయి, అంతా జరిగిన తర్వాత చెరసాల నాయకుడు ఏమన్నాడు తెలుసా? తలుపులన్నీ తెలుసుకునేసాయి, అందరి సంఖ్యలు ఊడిపోయాయి. ఈ దెబ్బతో ఈ అర్ధరాత్రి వేళ ఖైదీలందరూ పరారైపోయించారు. ఖైదీలందరూ పరారైపోయి, ఎందుకంటే కొంత అవకాశం వస్తే చాలదండి దొంగలకి తప్పించుకోవడానికి. జైల్లో దొంగలు తప్పించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి. భయంకరమైన దొంగల గురించి చెప్తున్నాను. సాదాసీదా భయపడి అక్కడ ఉండొచ్చు, కానీ కఠోరమైనటువంటి దొంగలు, నరహంతకులు వాడు ఏం చేస్తారంటే ఏ రకంగా అయినా సరే ఈ చర్చ బయటకు వెళ్ళిపోవాలని పెద్ద పెద్ద జైలు గోడలు సైతము దూకి బయటకు వచ్చేసిన వాళ్ళు, అక్కడ సెక్యూరిటీని కూడా సైతం మోసం చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చు. మరి ఇక్కడ వెళ్ళి ఖైదీలకి గొప్ప అవకాశం వచ్చింది. అక్కడ ఆ భూకంపమే గొప్ప అవకాశం కదా, తలుపులు తెరుచుకునేసే కదా, అందరూ పరారైపోవచ్చు కదా. ఎవ్వరు పారిపోలేదు. కానీ చెరసాల నాయకుడు ఏమనుకున్నాడు? అందరూ వెళ్ళిపోయారు, ఇంకా ఈ విషయం రాజుకి తెలిస్తే నాకు చేదడం ఖాయం, లేక హింసించి చెప్పడం ఖాయం అనుకొని వెంటనే ఏం తెలుసా? కత్తి తీసి పొడుచుకోపోయాడు. ఆ రాజు చేతిలో పడి అలా చచ్చేదానికన్నా మనం చచ్చిపోయి బెటర్ అనుకొని తీసి పొడుచుకోపోయాడు. ఎవరు చెరసాల నాయకుడు భయపడిపోయి చంపుకోపోయాడు. పరిస్థితి ఎలా ఉంటుందో అని వెంటనే పౌలు సేనలు, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడనే ఉన్నాం. మేమందరం ఎవరు? పౌలు ఇద్దరేనా? కాదు, అక్కడున్న ఖైదీలు అందరితో సహా చెప్తున్నాడు, మేమందరం ఇక్కడే ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఎందుకు పారిపోలేదు వీళ్ళు ఖైదీలు? అవకాశం వచ్చిన ఎందుకు పారిపోలేదు? పౌలు విషయం అయితే వాళ్ళు దేవుని శాఖలు కూడా వాళ్ళు పారిపోరండి, ఓకే. మరి మిగతా ఖైదీలు ఎందుకు పారిపోలేదంటే వాళ్ళు మారు మనసు పొందారు. హల్లెలూయా. అదండి అక్కడ గమనించాల్సిన మర్మము. అక్కడ రాయబడదు, పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. ఒకడు పారిపోలేదని అర్థం ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందారండి. దేని ద్వారా మనసు పొందారు? వాళ్ళు పాడిన పాటల ద్వారా. ఖైదీలు వినిచుండని అనే మాట నాకు చెప్పాను, నొక్కి చెప్పాను, గుర్తుందా? విన్నారు, విన్న తర్వాత ఏమొచ్చింది? అంత అవకాశం వచ్చి కూడా బయటికి పారిపోలేదు. సో ఏం జరిగిందంటే వీళ్ళు మారు మనసు పొందేశారు. ఒక్క రాత్రిలో ఖైదీలందరూ మారు మనసు పొందారు. వారి పాటల ద్వారా అక్కడ అద్భుతం జరిగింది. వారి పాటల ద్వారా ఖైదీలు మారు మనసు పొందారు. మూడవదిగా 6 పాటలు అక్కడ జరిగిన సంఘటనల ద్వారా ఏం జరిగిందో తెలుసా? మూడవ విషయం చూస్తున్నాం. మరి 30 వచనం చూడండి. వారి వెలుపలకు తీసుకొచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నేను. 31 వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి. చాలా అక్కడ చూడండి 30 అక్కడ చూస్తున్నాము. చెరసాల ఆయన అడుగుతున్నాడు, ఈ జరిగినటువంటి భూకంపము, చెరసాల అదిరిపోవడము, తలుపులు తెరుచుకోవడము, సైకిల్ ఊడిపోవడము, బొందలు ఊడిపోవడము, ఇవన్నీ ఒక అద్భుతాలు ఆయన చూశాడు. రెండవది చెరసాల ఆయన ఏం చూశాడు? ఖైదీలకు ఎంత అవకాశం వచ్చినా బయటికి వెళ్ళిపోలేదు. అంటే వీళ్ళందరూ మారిపోయారు. సో వీళ్ళు ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. నిజంగా వీళ్ళు రక్షణ స్వార్థ ప్రకటించేవాడని ఆ చెరసాల నాయకుడికి అర్థమయ్యి ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, అయ్యా రక్షణ పొందాలి, అయ్యలారా నేనేం చేయాలని చెప్పి సాగిల పడిపోయాడంట. ఏ చేతితో అయితే లాక్కొచ్చి జైల్లో వేశాడో, లాక్కొచ్చి జైల్లో వేశాడు కదా చెరసాల నాయకుడు, ఆ చెరసాల నాయకుడు ఏం చేయలేరే సాష్టాంగ నమస్కారం చేసేసాడు. చావడ కాడు, అయ్యా సాగిల పడి రక్షణ పొందాలి ఏం చేయాలి? అప్పుడు వచ్చినాను విశ్వాసం వచ్చింది.
నువ్వు రక్షింపడతావు, నీ కుటుంబం అంతా రక్షింపడుతుంది అని చెప్పారు. రాత్రి ఆ జలసా నాయకుడు వాళ్ళను తల్లి తీసుకెళ్ళాడు. మరి ఆయన్ని వాళ్ళ కుటుంబానికి వీళ్ళు దేవుని వాక్యాన్ని బోధించారు. ఆ రాత్రి బాప్తిజం పొందారు. ఆ రాత్రి వారికి చక్కటి విందు కూడా ఏర్పాటు. అంతా రాత్రి నుంచి ఉదయంలో అన్ని అయిపోయిందండి. హల్లెలూయా. మిగతా నిద్రపోయి కొందరు లేచి ఉంటారు, కానీ రాత్రి నిద్రపోతే లేచారు కూడా ఈ చెరసాల జరిగిన సంఘటన చూశారా? వీటన్నిటికీ మూలంటే తెలుసా? వాళ్ళు అంత భయంకరమైన పరిస్థితుల్లో సైతము దేవునికి కీర్తనలు పాడి ఆరాధన చేశారండి. ఈ రోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుని సన్నిధిలో నువ్వు పాటలు పాడు, కీర్తన పాడు, ఆరాధించు. నీ జీవితంలో అద్భుతం చేస్తావు, నీ కుటుంబంలో అద్భుతం చేస్తావు. నీ ద్వారా అనేకులు కూడా గొప్ప మేలు పొందుతారు, రక్షింపబడతారు. నువ్వు ఏ ప్రభు ఏసయ్యో అన్నావు అనుకో, ఎవరు రక్షింపడేది? రక్షింపబడే వాళ్ళు కూడా వెనక వెళ్ళిపోతారు. నేను చూసి, నీ మోకం చూసి, నేను చూసి మేము వేసే నమ్ముకుంటాము అని వచ్చేవాళ్ళు కూడా నేను రాయం చూసి ఆడుతా ఉంది. సరేలే, మేము ఇంకోసారి వస్తాం చర్చి, నువ్వు వెళ్ళి నువ్వు ఏడుస్తున్నావు కానీ మాకెందుకు లై చేసుకో అని చెప్పి వెళ్ళిపోయేటట్టుగా ఉన్నావు మనం. అలా ఉండకూడదు. నోవహు దినాలు ఎంతమంది రక్షింపడ్డారండి? కేవలం ఆ కుటుంబమే రక్షింపడింది. ఈరోజు మరి ఎంతమంది రక్షింపడ్డారు? రేపు ప్రాంతంలో మన చర్చిలో 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు అనేది కాదు ముఖ్యంగా. ఎంతమంది రక్షింపబడి దేవుని రాజ్యానికి వెళ్తారు అది ముఖ్యం. కాబట్టి ఆ రక్షింపడిన గుంపులు మనం ఉన్నామా? రక్షణ కాపాడుకునే స్థితిలో ఉన్నామా? అన్ని పరిస్థితుల్లో దేవుని కనపరిచే స్థితిలో ఉన్నామా? ఆరాధించే స్థితిలో మనం ఉన్నామా? వాక్యం చదువుకుంటే వెళ్ళిపోవడం, చక్కగా వినడానికి అదే స్థితిలో వచ్చిన నిలబడాలి. కోసం హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళంతా శ్రమ పడ్డారు కాబట్టి యేసుప్రభు యొక్క శిష్యులు అపోస్తులు 12 ఏమి ఇచ్చాడు తెలుసా? దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? పరలోకంలో మీరు నాతో పాటు 12 సింహాసనాల మీద కూర్చుంటారు. హల్లెలూయా. మిగతా 12 మొత్తం 24 సింహాసనాలు ఉంటాయి. 12 వచ్చేసి మరి ఎవరికి? ఇశ్రాయేల్ గోత్రకర్తలు 12 మందికి ఉంటుంది. మిగతా 12 సింహాసనాలు అపోస్తలులకు ఉంటుందండి. మీరు తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. ఎంత శ్రమలు పొంది పరలోక రాజ్యంలో సింహాసనం కూర్చొని తీర్పు తీర్చే అధికారాన్ని 12 మందికి యేసు ప్రభు ఇచ్చారండి. ఈ రోజు శ్రమ పడితే, బాధిపడితే, అవమానింపబడితే ఆ పరిస్థితుల్లో సైతము నువ్వు కన్నీళ్లు దిగమింగి సంతోషాన్ని చూపించి ప్రభుత్వం కనపరిచి అనేకులు ప్రభువులకు నడిపిస్తే ఆయన రాజులు గొప్ప ఉన్నతమైన స్థితి మనకు ఉంటుంది. అక్కడే కాదు, భూమి మీద కూడా బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. బట్టి పరలోకమే కాదండి, భూమి మీద కూడా ఎన్నో 2 దీవెనలు నువ్వు పొందుకుంటావని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు సందేశం దీవించుగాక. చెరసాలలో ఆరాధన గురించి విన్నాం. ప్రభు సందేశం దీవించుగాక.